this is Sujita. Welcome to our chocolate factory. ఈరోజు మన చాక్లెట్ ఫ్యాక్టరీలో ఒక మంచి ఫ్రెంచ్ డెజర్ట్ మన దీపిక తయారు చేసి చూపించబోతుందండి. అదేంటంటే చాకో క్రబ్స్. మరి దీని స్పెషాలిటీ ఏంటి, ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మన దీపికని అడిగి తెలుసుకుందాం. ఎవ్రీ వీకెండ్ మళ్ళీ కలుసుకుంటున్నాం. సో కొత్తగా మంచి రెసిపీస్ తయారు చేసుకుంటున్నాం. సో ఈ వీకెండ్లో మరో మంచి రెసిపీ తో మనం మీ ముందుకు వచ్చేసానని వ్యూవర్స్ కూడా చెప్పాను. ఒక మంచి ఫ్రెంచ్ డెజర్ట్ తయారు చేసి చూపించబోతున్నామని. మరి దాని స్పెషాలిటీ ఏంటో ఒకసారి వ్యూవర్స్ కి చెప్పేస్తే ఆ తర్వాత మనం దాని ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇది క్రెప్ అనేది చూడటానికి దోశ లాగా ఉంటుంది. సో మనం దీన్ని మన భాషలో స్వీట్ దోశ అనుకోవచ్చు. ఓకే, సో మనకి దోశ అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి కూడా దోశ అంటే అంతే ఇష్టం అన్నమాట. కాకపోతే కొంచెం వెరైటీగా వాళ్ళు తయారు చేసుకుంటారు. మనమైతే మన దోశలు ఒక 40 రకాలు ఎలా అయితే మనం తయారు చేసుకుంటామో అన్ని మాక్సిమం హాట్ కదా ఎక్కువ తయారు చేసుకుంటూ ఉంటాం మనం అందులో. సో వాళ్ళు మాక్సిమం స్వీట్ తయారు చేసుకుంటారు అన్నమాట. ఎక్కువగా చాక్లెట్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళకి గాడ్ లాంటిది ఇది చాక్లెట్ కదా, ఫుడ్ ఆఫ్ గాడ్ అన్నమాట అది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా అది చాక్లెట్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని యూజ్ చేసి ఈ రోజు దోశ, వెరైటీ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తుంది. దాని పేరే చాకో క్రబ్స్ అన్నమాట. చాకో క్రబ్స్ కి కావలసిన పదార్థాలు: మైదా, కోకో పౌడర్, ఎగ్, మిల్క్, హనీ, విప్డ్ క్రీమ్, ఐసింగ్ షుగర్, బటర్, ఆయిల్. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. మనం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎగ్, కోకో పౌడర్ బీట్ చేసుకుందాం. ఓకే, సో 1 ఎగ్ తీసుకుంటున్నాను. దీనికి కూడా క్వాంటిటీ ఇంత అన్ని మెజర్మెంట్స్ అన్ని లేదు. మనకి దోశ బ్యాటర్ ఎలాగుంటుంది, పిండి కొంచెం పల్చగా ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా మనము యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం పల్చగా అయిపోతే కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు, లేదా థిక్గా అయితే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అలాగా. ఓకే, అంటే ఎగ్ తీసుకున్నావు కదా, మరి దానికి ఎంత క్వాంటిటీకి ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి, లైక్ అలాంటి ఏమైనా ఉంటుందా? ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా పిండికి 1 ఎగ్ ఉంటే సరిపోతుంది. మనకి ఎక్కువగా ఎగ్ మిల్క్ తోనే. మైదా కూడా చాలా ఎక్కువ పట్టదు, ఎక్కువ పట్టదు. ఓ ఓకే, నాకు ఒక స్పూన్ ఇస్తావు? ఎక్కువగా బీట్ చేసుకుంటే మనకి నురుగులాగా వస్తుంది కదా, అలాగే రావాలి. చూస్తే నీకు ఇప్పుడు తెలుస్తుంది, కొంచెం నురుగులాగా ఉంది కదా. దీంట్లో ఇప్పుడు మనము కొంచెం సాల్ట్. లైక్ ఇది ఏమన్నా కేక్ లా వస్తుందా? కేక్ లాగా ఏం రాదు, దోశలాగానే వస్తుందా? ఎందుకంటే నా డౌట్ ఏమొచ్చిందంటే ఎగ్ ని యాడ్ చేస్తున్నావు కదా, అంటే మైదా పిండిని యాడ్ చేస్తున్నావు. ఈ రెండు మిక్స్ చేసేటప్పుడు మనం కేక్ కూడా ఇలానే మిక్స్ చేస్తాం కదా, అందుకనే డౌట్. కొంచెం పొంగుతుంది, లైట్ గా పొంగుద్ది అంతే. ఓకే, కానీ కేక్ లాగా లావుగా ఏమీ ఉండదు. ఓకే, మనము మైదా పిండి యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను, 2 టేబుల్ స్పూన్స్. సో అంత ఎక్కువ పలుచగా అవ్వకూడదు, మీడియంగా ఉండాలి. ఒక బౌల్ తీసుకుందాం మనము. నీకు ఇక్కడ చూస్తే చాలా పలుచగా ఉంది కదా. మనము ఇంకా పాలు యాడ్ చేస్తే మరీ నీళ్ళలాగా వచ్చేస్తుంది, అంత అవసరం లేదు. ఇలా ఉంటే సరిపోతుంది, మనకి జారుతూ ఉండేలాగా ఉండాలి ఇలాగా. ఓకే, సో ఇంకొంచెం ఏమైనా థిక్గా అయితే ఇంకొంచెం మనం మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇది థిక్గా అయితే పాలు కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం హనీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మనం స్వీట్ క్రెప్స్ అన్నాం కాబట్టి కొంచెం షుగర్ బదులు హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
హనీ మన టేస్ట్కి తగ్గట్టు హనీ ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకుందాము. సో షుగర్ ప్లేస్లో మనం హనీని యూజ్ చేసుకుంటున్నామండి. షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, అది కావాలనుకునే వాళ్ళు. అంటే హనీ లేకపోతే అదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా వరకు షుగర్ని అవాయిడ్ చేయడం బెటర్ కాబట్టి మనం హనీని యాడ్ చేసాం. సో మనకి దోశ పిండిలాగా ఇది అంత జారుగా ఉండేలాగా రెడీ అయిపోయింది కదా సుజిత. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని దోశ వేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకుందాము. అయితే దీన్ని మనము దోశలాగా పిండి కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా అనుకోగలము, దీన్ని అలా అనుకోలేము మనము. సో ఒకటి ఆల్రెడీ కొంచెం పలుచగా ఉంది. ఓకే, దాన్ని అనుకోని అవసరం కూడా ఉండదు. కంప్లీట్ ఇలా వేసుకుంటే అయిపోతుందా? కొంచెం థిక్గా వేసుకోవాల్సి ఉంటుందా? అవసరం లేదు, మనము ఇలా వేసుకొని కొంచెం ప్యాన్ ని కదుపుకుంటే సరిపోతుంది. ఓ, ఆమ్లెట్ లాగా. ఓకే, దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇరువైపులో కాల్చుకోవాలి, లైక్ దోశలన్నీ. సో మనం దీనికి బటర్ ని మళ్ళీ యూస్ చేస్తామా? బటర్ కొంచెం పైన వేసుకుందాం మనము. ఈ వేడికి మొత్తం బటర్ అంతా కరిగిపోతుంది. మనం తిరగవేసేటప్పుడు మళ్ళీ బటర్ అవసరం లేదు, దీనిపైన ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి. ఓకే, సో నాకు ఒకటి గరిటె తీసుకొస్తే ఓకే దీపిక, కిందనంతా బాగానే కాలిపోయింది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా మనం తీసుకుందాము. కొంచెం పొంగుతుంది, కొంచెం ఎగ్ వేసుకున్నాం కదా, లైట్ గా పొంగుతుంది మనకి. ఓకే, ఆమ్లెట్ కూడా తిరగవేసేటప్పుడు ఎలా అయితే కొంచెం గట్టిగా వస్తుందో పొంగుతూ, ఇది కూడా అలా వచ్చింది. లైక్ ఆమ్లెట్ లానే కనిపిస్తుంది కూడా, ఈవెన్ అట్లా అనిపించడం లేదు కదా. అవును, సో మనకి అయిపోయింది సుజిత. ఇది దోశ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. మనం ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము. మంచి బటర్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. సో మనకి క్రెప్ దోశ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. కొంచెం పలుచగా చేసుకున్నాం కాబట్టి దోశ అనుకోవాలి, అదొక పాన్ కేక్ లా కనిపిస్తుంది నాకు. దీంట్లో ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే మనము విప్డ్ క్రీమ్, అవన్నీ విప్డ్ క్రీమ్ లేని వాళ్ళు పెరుగు ఉంటుంది కదా, దాన్ని హంకర్డ్ చేస్తారు కదా, రాత్రంతా అలాగే ఉంచేసి వాటర్ అంతా పోతే గట్టిగా అవుతుంది, దాన్ని కూడా యూస్ చేయొచ్చు విప్డ్ క్రీమ్ ప్లేస్ లో. ఓకే, సో దాన్ని బాగా చిలికేస్తే కూడా వస్తుంది కదా? వస్తుంది, సరిపోతుంది. ఎలాగైనా కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చు. ఓకే, మనకి దొరుకుతుంది కూడా బేకరీలో, ఎక్కడైనా సరే కూడా దొరుకుతుంది విప్ క్రీమ్. మనం ఎక్కువగా కేక్స్ అలాంటి వాటి మీద ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ క్రీమ్ అంటే పిల్లలకు కూడా బాగా ఇష్టం అవుతుంది, అందుకే కేక్స్ తినేటప్పుడు కూడా పైన ఈ క్రీమ్ తినేస్తారు, కేక్ ని వదిలేస్తారు. సో కొంచెం విప్ క్రీమ్, స్ట్రాబెర్రీస్ ఉంటే స్ట్రాబెర్రీస్, నేను చెర్రీస్. ఓకే, దీన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కూడా తినొచ్చు కదా. మనం రోల్ చేసేసుకుంటాం. రోల్ చేసేసుకుంటాం. ఓకే, సో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఎప్పుడు మనం చెప్తున్నదే, ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు మనం. ఇది నేను స్ట్రాబెర్రీ క్రష్ యూస్ చేస్తున్నాను, మీ దగ్గర జామ్ ఉంటే సూపర్ ఉంది, జామ్ వేసుకోవచ్చు. యాక్చువల్లీ దీన్ని రోల్ చేస్తే లోపల ఏం పెట్టామో కనిపించదు, కానీ దీనిపైనే మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా మొత్తం అలంకరించేసుకొని పెట్టామనుకో ఇంకా సూపర్ గా అవి చూసి తినేసేయాలి అసలు. సో ఇలాగ రోల్ చేసేసుకొని మనము కొంచెం ఐసింగ్ షుగర్ వేసేసుకుందాము పైన. కావాలంటే దానిపైన మళ్ళీ స్ట్రాబెర్రీ సాస్ వేసుకోవచ్చు. ఓకే, నేను అదే చెప్పబోతున్నాను కూడా. బాగుంటుంది, పైన ఈ డెకరేషన్ చూస్తే తినాలి అని అనిపించాలి అసలు. లోపల ఏమున్నాయో పైన కూడా అదే డెకరేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తినడానికి. ఓ లోపల ఏం పెట్టారో అని భయం లేకుండా. ఓకే, దీనిపైన మళ్ళీ చాక్లెట్ సాస్ కూడా కొంచెం వేసుకోవచ్చు. సో మనము చాక్లెట్ గనాష్ కూడా తీసుకున్నాం కదా సుజిత, దాన్ని కూడా మనము దీని మీద అలా అలా వేసుకుంటే అప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది. చూడటానికి ఎలానో సూపర్ గా ఉంది, తింటే ఇంకా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. సో మన చాకో క్రెప్ రెడీ. యా, సూపర్.
చాలా చూడటానికి ఇంత మంచిగా అలంకరించావు. నాకు అనిపిస్తుంది తింటే కూడా చాలా బాగుంటుందని, బికాస్ ఆఫ్ ఇందులో ఎగ్ కూడా యాడ్ చేసావు కదా. ఓకే, మన చాకో క్రబ్స్ రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం, ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. చాకో క్రబ్స్ తయారీ విధానం: ముందుగా బ్లెండర్ లో కోకో పౌడర్, ఎగ్ వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. దానిలో మైదా, మిల్క్ వేసి గ్రైండ్ చేయాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో హనీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పాన్ పెట్టుకొని బ్యాటర్ ని దోసలాగా వేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని దానిపై విప్డ్ క్రీమ్, స్ట్రాబెర్రీ క్రష్ వేసుకొని వాటిపై చెర్రీస్ తో అలంకరించుకొని దానిని రోల్ చేసుకొని దానిపై ఐసింగ్ షుగర్, స్ట్రాబెర్రీ క్రష్, చాక్లెట్ సిరప్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చాకో క్రబ్స్ రెడీ. ఓకే వ్యూవర్స్, చూసారు కదా చాకో క్రబ్స్ ఎలా తయారు చేసుకోవాలో. మరి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఓ మై గాడ్, అసలు దోసాకి దీనికి నిజం చెప్పాలంటే అసలు కంపారిజన్ లేదు, అంత టేస్టీగా ఉంది. సో యమ్మీ. ఓకే, చాలా మంచి రెసిపీని తయారు చేసి చూపించావు దీపిక. ఈ వీక్ చాలా మంచి రెసిపీని తయారు చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. ఇంత మంచి రెసిపీ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో మంచి రెసిపీతో నువ్వు రెడీగా ఉండాలి వ్యూవర్స్ కోసం. సో వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో దీనికన్నా ఇంకా మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.